సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించిందని, సంక్షేమ ఫలాలు సామాన్యులకు అందించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. దేశం విద్య, వైద్యం, టెక్నాలజీ రంగాలలో ముందుకు పోతున్నా ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. జల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ సన్నాయిల వెంకట్ యాదవ్, నోముల క్రాంతి యాదవ్, నరసింహ లింగస్వామి, యాదగిరి చిన్నారులు శివాని, పావని, శ్రీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ అమరవీరుల స్థూపం మొదట అమరవీరులకు నివాళులు అర్పించుకొని జాతీయ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి గణతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా పేద ప్రజలకు ఇంకా అభివృద్ధి ఫలాలు అందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రధానంగా విద్య, వైద్యం, అదేవిధంగా టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టిగా ఇప్పుడు సంక్షేమ ఫలాలు అనేవి పేదలందరికీ అందినప్పుడే నిజమైన గణతంత్ర దినోత్సవం అని చెప్పి కొనడం జరుగుతుంది.